Hi friends, welcome to Market News. Disclaimer friends, I do not make any recommendations friends. This is an educational channel only. Okay. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మార్కెట్ సెంటిమెంట్ గురించి తెలుసుకుందాము. వాట్ ఈజ్ మార్కెట్ సెంటిమెంట్ అంటే మనము మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ ద జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ టువర్డ్స్ ఎ స్టాక్ ఆర్ ద స్టాక్ మార్కెట్. ఇట్ కెన్ బి బుల్లిష్ ఆర్ బియరిష్. బుల్లిష్ అంటే ఆప్టిమిస్టిక్, పెరగొచ్చని. బియరిష్ అంటే పెసిమిస్టిక్, లేకపోతే న్యూట్రల్ అని మార్కెట్. ఓకే, మార్కెట్ సెంటిమెంట్ దట్ ఈజ్ మూడు ఉంటాయి: న్యూట్రల్, ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే బుల్లిష్, బియరిష్ అంటే ఫ్రెండ్స్. మార్కెట్ సెంటిమెంట్ అంటే ఇది ఎవరికి ఉంటుందంటే ఇది ఒక జనరల్గా ఒక యాటిట్యూడ్ ఎవరికి, ఇన్వెస్టర్ అండ్ బ్రోకర్స్ అంటే జెరోదా వీళ్ళంతా ఉంటారు కదా. మార్కెట్ సెంటిమెంట్ ఎవరెవరికి ఉంటుంది? మార్కెట్ తగ్గుతుందా, బులిష్గా ఉందా, బెరిష్గా ఉందా అని ఎవరెవరికి ఉంటుంది అంటే ఇన్వెస్టర్లకు, బ్రోకర్స్కు ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఇన్వెస్టర్స్కు, బ్రోకర్స్కు మార్కెట్ సెంటిమెంట్ జనరల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఓకే, ఒక స్టాక్ పెరుగుతుందా, తగ్గుతుందా అని, లేకపోతే స్టాక్ మార్కెట్ పడుతుందా, పెరుగుతుందా అని ఒక ఇన్వెస్టరు, ఒక బ్రోకరు. ఇన్వెస్టర్ అంటే మనము, బ్రోకర్ అంటే జెరోదా ఇవి డిస్కౌంట్ బ్రోకర్స్, ఫుల్ టైమ్ యాక్సెస్ బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళు. ఓకే, జెరోదా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, గ్రో అండ్ ఏంజల్ వన్ ఇవి బ్రోకర్స్ అంటే. వీళ్ళకు మార్కెట్ సెంటిమెంట్ ఉంటుంది, ఇన్వెస్టర్లకు, బ్రోకర్లకు. ఓకే, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అంటే మార్కెట్ సెంటిమెంట్ కెన్ హెల్ప్ ట్రేడర్స్ యాంటిసిపేట్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్ దేర్ స్ట్రాటజీస్. మార్కెట్ సెంటిమెంట్ బాగుంటే ట్రేడర్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గెస్ చేయగలుగుతారు ట్రెండ్, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అని. అప్ ట్రెండ్ అయితే లాంగ్ పొజిషన్ పెట్టుకుంటారు, డౌన్ ట్రెండ్ అయితే షార్ట్ పొజిషన్ పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరు? ట్రేడర్స్. అప్ ట్రెండ్ అయితే వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే, మార్కెట్ సెంటిమెంట్ అప్ ట్రెండ్ అయితే వాళ్ళు లాంగ్ పొజిషన్ పెట్టుకుంటారు. మార్కెట్ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్ అంటే వాళ్ళు షార్ట్ పొజిషన్ పెట్టుకుంటారు ట్రేడర్స్. ఓకే, ఇట్ కెన్ బి ఎ గుడ్ ప్రెడిక్టర్ ఆఫ్ మార్కెట్ మూవ్స్ ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ ఎక్స్ట్రీమ్. ఇది ఒక మంచిగా వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. మార్కెట్ మూవ్స్ పైకి వెళ్ళొచ్చా, కిందికి వెళ్ళొచ్చా అని ట్రేడర్స్ ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసి ట్రేడింగ్ చేస్తారు. బుల్లిష్గా ట్రేడ్ చేయాలన్నా లేకపోతే బియరిష్గా ట్రేడ్ చేయాలన్నా అనేది వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే, టెక్నికల్ ఇండికేటర్స్, హౌ ఇట్ ఈజ్ మెజర్డ్ అంటే మార్కెట్ సెంటిమెంట్ ఎలా మెజర్ చేస్తారంటే టెక్నికల్ ఇండికేటర్స్. దీస్ కెన్ హెల్ప్ ఇన్వెస్టర్స్ మెజర్ మార్కెట్ సెంటిమెంట్. టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఓకే, బుల్లిష్ పర్సెంటేజ్ ఇండెక్స్ యూజ్ చేస్తారు. అంటే దిస్ ఇండికేటర్ ఈజ్ బేస్డ్ ఆన్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ అండ్ క్యాల్కులేట్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ స్టాక్స్ దట్ ఆర్ బుల్లిష్. బుల్లిష్ పర్సెంట్ ఇండెక్స్ అంటే ఎక్కువ స్టాక్స్ ఇవి క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంటేజ్ ఆఫ్ స్టాక్స్ దట్ ఆర్ ఏ స్టాక్స్ బుల్లిష్గా ఉండే అనేది పర్సెంటేజ్ వైజ్గా ఇది క్యాల్కులేట్ చేస్తాయి ఇండికేటర్. ఓకే, బీపీఐ. పుట్ కాల్ రేషియో అంటే ఏంటంటే దిస్ ఇండికేటర్ కంపేర్స్ ద నెంబర్ ఆఫ్ పుట్ ఆప్షన్స్ టు కాల్ ఆప్షన్స్. ఇవి కంపేర్ చేస్తుంది కాల్ ఆప్షన్స్తో పుట్ ఆప్షన్స్. కాల్ ఆప్షన్స్తో కంపేర్ చేస్తాయి పుట్ ఆప్షన్స్. ఓకే, ఏ హై రేషియో ఇండికేట్స్ దట్ ఇండికేటర్స్ ఆర్ బియరిష్, వైల్ ఏ లో రేషియో ఇండికేట్స్ దట్ ఇన్వెస్టర్స్ ఆర్ బుల్లిష్. ఓకే, పుట్ కాల్ రేషియో హై ఉంటే ఇన్వెస్టర్స్ బియరిష్గా ఉన్నారని ఇండికేట్ చేస్తుంది. ఓకే, లో రేషియో ఉంటే ఇన్వెస్టర్స్ ఆర్ బుల్లిష్ అని. లో రేషియో ఉంటే బుల్లిష్గా ఉన్నారని ఇన్వెస్టర్స్. హై రేషియో ఉంటే బియరిష్ అని. ఇది పుట్ కాల్ రేషియో అంటాం. వోలటిలిటీ ఇండెక్స్.
This indicator predicts market volatility for the next month. A higher weeks indicates more expected volatility. అంటే ఇది వొలటిలిటీ ఇండెక్స్ అంటే విక్స్ ఇండెక్స్ అంటాము, ఇండియా విక్స్ అంటాము. ఈ ఇండికేటర్ ఏం ప్రెడిక్ట్ చేస్తుందంటే మార్కెట్ వోల్టాలిటీ నెక్స్ట్ మంత్లో ఎలా ఉండొచ్చు, ఫ్యూచర్లో షార్ట్ టర్మ్లో ఎలా ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తుంది. గెస్ ఓన్లీ, నాట్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేదు, జనరల్ గెస్. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో, జనరల్ గెస్ అంతే. హయ్యర్ విక్స్ ఇండికేట్స్ మోర్ ఎక్స్పెక్టెడ్ వోల్టాలిటీ. హయ్యర్ విక్స్ ఉందనుకోండి, విక్స్ పెరిగిపోయింది అనుకోండి, విక్స్ పెరిగితే 20 అట్లా పెరిగింది అనుకోండి, డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు. మార్కెట్ హైగా స్టాక్స్ పడిపోవచ్చు భయంకరంగా. ఓకే, పెరిగితే తగ్గిపోతుంది. విక్స్ పెరిగితే స్టాక్స్ తగ్గుతాయి, విక్స్ తగ్గితే స్టాక్స్ పెరుగుతాయి. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది దీనికి. ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే విక్స్, ఇండియా విక్స్ అంటే ఇది ఒక ఇండికేటర్. ఇది మనము చూస్తే వెబ్సైట్స్లో ఇది ఇండికేట్ చేస్తుంది జనరల్ వాలటిలిటీ. రేపటి స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అని జనరల్గా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు మనం. జనరల్గా, నాట్ ఎగ్జాక్ట్లీ, ఓన్లీ జనరల్గా మనము ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు వాలటిలిటీ ఎలా ఉంటుందని. ఈరోజు హై విక్స్ ఉందనుకోండి, హయ్యర్ విక్స్, రేపు స్టాక్ మార్కెట్ కొంచెం తగ్గొచ్చని. ఈరోజు లో విక్స్ ఉందనుకోండి, రేపు మార్కెట్ పెరగొచ్చని జనరల్ గెస్ అంతే. ఇది ఫ్రెండ్స్ మార్కెట్ సెంటిమెంట్ గురించి కొన్ని పదాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.